Hearty welcome to JMJ Divyavani YouTube Reflections. Acts 5:27-33 and St. John's Gospel chapter 3 verses 31-36. Let us reflect upon obedience to God over men, విధేయత యొక్క సత్యం. సాన్హెడ్రిన్ ముందు నిలబడిన అపోస్తులు ఫియర్ లేకుండా మాట్లాడారు, భయం లేకుండా. They were not educated leaders, not powerful rulers, but they had Holy Spirit boldness. పేతురు గారు చెప్పిన ఒక వాక్యం ఎంటైర్ క్రిస్టియన్ లైఫ్కి ఫౌండేషన్. We must obey God rather than men. ఇది సింపుల్ సెంటెన్స్ కాదు, ఇది ఒక లైఫ్ కమిట్మెంట్. మన జీవితంలో చాలాసార్లు సొసైటీ ప్రెషర్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఉంటుంది. బట్ ద క్వశ్చన్ ఈస్, ఆర్ వి పీపుల్ ప్లీజర్స్ ఆర్ గాడ్ ప్లీజర్స్? దేవునికి విధేయత సమ్టైమ్స్ కాస్ట్లీ, బట్ అది ఆల్వేస్ పర్పస్ఫుల్ అండ్ ఇటర్నల్. ద క్రాస్ అండ్ రెజరెక్షన్, సిలువ మరియు పునరుత్థానం. పేతురు గారు బోల్డ్గా, ధైర్యంగా చెప్పారు, యూ కిల్డ్ జీసస్ బట్ గాడ్ రేస్డ్ హిమ్. ఇక్కడ ఒక డీప్ ట్రూత్ ఉంది. హ్యూమన్స్ రిజెక్టెడ్ జీసస్ బట్ గాడ్ యాక్సెప్టెడ్ హిమ్. మనుషులు సిలువ వేస్తారు, కానీ దేవుడు జీవం ఇస్తారు. యువర్ లైఫ్ అండ్ మై లైఫ్. పీపుల్ మే రిజెక్ట్ యూ అండ్ మీ. పరిస్థితులు నిన్ను నన్ను క్రింద పడేస్తాయి, బట్ రిమెంబర్, గాడ్ కెన్ లిఫ్ట్ యూ అగైన్, లిఫ్ట్ us up. రిజరెక్షన్ అంటే జస్ట్ మిరకల్ కాదు, ఇది హోప్ ఫర్ బ్రోకెన్ లైఫ్స్. జీసస్ ఈజ్ అబౌవ్ ఆల్. యేసు క్రీస్తు సర్వోన్నతుడు. సెయింట్ జాన్స్ గాస్పెల్ 3లో ఒక పవర్ఫుల్ ట్రూత్ ఉంది. హీ హూ కమ్స్ ఫ్రమ్ అబౌవ్ ఈజ్ అబౌవ్ ఆల్. యేసు ప్రభు ఒక ప్రాఫెట్ మాత్రమే కాదు, హీ ఈస్ నాట్ జస్ట్ ఎ టీచర్, హీ ఈస్ లార్డ్ ఓవర్ ఆల్ క్రియేషన్. భూమికి చెందినవి టెంపరరీ, కానీ యేసు ప్రభువు నుండి వచ్చే జీవితం ఇటర్నల్. మనం చాలాసార్లు ఎర్త్లీ థింగ్స్ మీద ఫోకస్ చేస్తాం, దట్ ఈస్ మనీ, స్టేటస్, పీపుల్ ఒపీనియన్స్. బట్ బైబిల్ రిమైండ్స్ అస్, లిఫ్ట్ యువర్ ఐస్ టు హెవెన్. పై విషయాల మీద దృష్టిని పెట్టు. యాక్సెప్టింగ్ ఆర్ రిజెక్టింగ్ జీసస్ ఒక నిర్ణయం. ఈ ప్యాసేజ్లో మోస్ట్ సీరియస్ వార్నింగ్ అనేది ఉంటుంది. హూ ఎవర్ బిలీవ్స్ హ్యాస్ ఇటర్నల్ లైఫ్, హూ ఎవర్ రిజెక్ట్స్ విల్ నాట్ సీ లైఫ్. ఇది న్యాచురల్ విషయం కాదు. దేర్ ఈస్ నో మిడిల్ పొజిషన్. ప్రతి మనిషి లైఫ్లో కూడా ఒక డెసిషన్ తీసుకోవాలి. యాక్సెప్ట్ జీసస్ లేకపోతే రిజెక్ట్ జీసస్. బిలీవింగ్ అంటే జస్ట్ నోయింగ్ కాదు, జస్ట్ చర్చికి రావడం కాదు. ఇట్ ఈస్ ట్రస్టింగ్, సరెండరింగ్, ఫాలోయింగ్. రిజెక్టింగ్ అంటే ఇగ్నోర్ చేయటం, డిలే చేయడం కూడా ఒక రిజెక్షన్. ద డేంజర్ ఆఫ్ హార్డ్ హార్ట్స్, గట్టిపడిన హృదయం. యాక్ట్స్లో మనం చూస్తూ ఉన్నాము. ట్రూత్ విన్న తర్వాత మారలేదు. They became angry. ఎందుకు? బికాస్ ట్రూత్ సమ్టైమ్స్ కన్విక్స్. మన జీవితంలో కూడా దేవుని వాక్యం మన తప్పులను చూపుతుంది, కానీ మనం యాక్సెప్ట్ చేయకుండా రెసిస్ట్ చేస్తే హార్డ్ అవుతుంది. సో టుడే డోంట్ రెసిస్ట్ గాడ్స్ వాయిస్, రెస్పాండ్ విత్ రిపెంటెన్స్. జీవితంలో మనం అనుసరించాల్సిన పద్ధతులు ఆశ్చర్యకరమైనవి ఎన్నో ఉన్నవి. ఈ 2 రీడింగ్స్ ఈరోజు మనకి క్లియర్గా డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నాయి. స్టాండ్ ఫర్ ట్రూత్, సత్యం కోసం నిలబడండి, ఈవెన్ ఇఫ్ ఇట్ కాస్ట్ యూ అండ్ మీ లైఫ్. సెకండ్ వన్, ట్రస్ట్ ఇన్ రిజరెక్షన్ పునరుత్థాన శక్తిని నమ్ముదాం. గాడ్ కెన్ చేంజ్ ఎనీ సిట్యుయేషన్ ఇన్ ఎనీ వన్స్ లైఫ్. థర్డ్ వన్, ఫోకస్ ఆన్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవం మీద దృష్టి పెట్టుదాం, భగవంతుడు మనల్ని కాపాడుతారు. ఫోర్త్ వన్, మేక్ ఎ డెసిషన్ ఫర్ జీసస్.
యేసు ప్రభు కోసం నిర్ణయం తీసుకుందాం. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. ప్రియమైన సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం మనకు చేంజ్ అండ్ ఛాలెంజ్ని ఇస్తుంది. విల్ వి ఒబే గాడ్ ఆర్ ఫాలో ద వరల్డ్? విల్ వి యాక్సెప్ట్ జీసస్ ఆర్ ఇగ్నోర్ హిమ్? యేసు ప్రభు ఆల్రెడీ ఎవ్రీథింగ్ మనకి ఇచ్చారు, అన్నీ మనకు చేశారు. హీ డైడ్ ఫర్ us. హీ రోస్ అగైన్. హీ ఆఫర్స్ ఇటర్నల్ లైఫ్. ఇప్పుడు డెసిషన్ మనది. చూస్ లైఫ్, జీవాన్ని ఎంచుకుందాం. చూస్ జీసస్, యేసు ప్రభువుని ఎంచుకుందాం. లార్డ్ జీసస్, వి చూస్ టు ఒబే యూ. మేము మిమ్మల్ని నమ్ముతున్నాం ప్రభువా. గివ్ us బోల్డ్నెస్ లైక్ పీటర్. మాకు ధైర్యాన్ని ఇవ్వండి. హెల్ప్ us టు యాక్సెప్ట్ యూ ఫుల్లీ. మా హృదయాలను మృదువుగా చేయండి. లీడ్ us ఇంటూ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవములో మమ్మల్ని నడిపించండి. ఎందుకంటే మీరే నిజమైన భగవంతుడు, నిజమైన దేవుడు అని గట్టి నమ్మకంతో నమ్ముచున్నాము. ది వన్ హూ కమ్స్ ఫ్రమ్ అబోవ్ ఈస్ అబోవ్ ఆల్. ది వన్ హూ కమ్స్ ఫ్రమ్ ది ఎర్త్ బిలాంగ్స్ టు ది ఎర్త్. Jesus testifies to what he has seen and heard, yet many do not accept his testimony. Whoever accepts it confirms that God is true. For the one whom God has sent speaks the words of God. For God, the Spirit without limit. The Father loves the Son and has placed everything in his hands. Whoever believes in the Son has eternal life. But whoever rejects the Son will not see life, for God's wrath remains on them. పైనుండి వచ్చినవాడు అందరికంటే గొప్పవాడు, భూమికి చెందినవాడు భూమి విషయాలనే మాట్లాడును. యేసు ప్రభు చూసిన దానిని వినిన దానిని సాక్ష్యం ఇచ్చును. ఆయనను చాలామంది ఆయన సాక్ష్యమును అంగీకరించరు. దేవుడు పంపినవాడు దేవుని మాటలనే చెప్పును. దేవుడు ఆత్మను పరిమితి లేకుండా చూస్తారు. దేవుడు పంపినవాడు దేవుని మాటలను ఆలకించినప్పుడు భగవంతుని కృప నిండుగా మెండుగా దండిగా ఉంటుంది మనపై. తండ్రి దేవుని కుమారుని ప్రేమించుచున్నాడు. సమస్తమును ఆయన చేతుల్లో పెట్టారు. కుమారుని నమ్మిన వాడికి నిత్య జీవము కలదు. కుమారుని తిరస్కరించిన వాడు జీవము చూడడు. దేవుని కోపం అతని మీద నిలిచి ఉండును. These passages teaches us bold obedience and true faith. Peter reminds us that following God may bring opposition, but truth must never be hidden. In St. John's Gospel, we see that Jesus is above all, and believing in him brings eternal life. Rejecting him leads to spiritual separation. Our call to obey God courageously, to stand for truth, believe deeply in Jesus. ఈ వాక్యాలు మనకు ధైర్యమైన విధేయత మరియు నిజమైన విశ్వాసం నేర్పిస్తున్నాయి. పేతురు గారు చెప్పినట్లు దేవునికి విధేయత మనుషుల కంటే ముఖ్యము అని. యోహాను గారు రాసిన సువార్తలో యేసు ప్రభు అందరికంటే ఉన్నతుడు అని తెలుసుకుంటున్నాం. ఆయనను నమ్మితే నిత్య జీవం మనకు కలుగుతుంది. మన పిలుపు దేవునికి ధైర్యంగా విధేయులమై ఉండాలి. సత్యాన్ని నిలబెట్టాలి. యేసు ప్రభువునందు గాఢ విశ్వాసం కలిగి ఉండాలి. కాబట్టి మన విశ్వాసాన్ని భగవంతునిపై ఉంచి భగవంతుని దీవెనలు ఎప్పుడూ ఎల్లప్పుడూ మన మీద ఉండే విధంగా లెట్ us obey God rather than men. దేవునికి విధేయత మొదట చూపించాలి. దేవుని సత్యాన్ని చెప్పడంలో మనం వెనక్కి తగ్గకూడదు. జీసస్ ఈజ్ అబవ్ ఆల్. యేసు ప్రభు అందరికంటే ఉన్నతుడు. బిలీవింగ్ ఇన్ హిమ్ ఈస్ నాట్ జస్ట్ రిలీజియన్. ఇది లైఫ్ డెసిషన్. ఇది నిత్య జీవానికి మార్గం. ప్రభువును నమ్ముదాం. మన జీవితాలను గొప్పగా మార్చమని భగవంతుని ప్రార్థించుదాం, అర్థించుదాం, దీవించమని. ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని సేవలో నిమగ్నమై వాక్యాన్ని పాటిస్తూ ధ్యానిస్తూ జీవించే భాగ్యాన్ని దయచేయమని అందరం కూడా ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకుందాం. మరి ముఖ్యంగా భగవంతుడు అందరికీ కూడా ప్రపంచంలో మంచి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఇచ్చినందుకు, పిల్లలందరినీ కూడా సంతోషంగా ఉంచినందుకు, మన ప్రార్థనను ఆలకించినందుకు భగవంతునికి వెళ్ళలేని స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుచుందాం. అదేవిధంగా మనకు కావలసిన అవసరాల కొరకు ప్రార్థించుకుందాం. భగవంతుడు లేని జీవితం నూనె లేని వెలుగు లాంటిది.
వెలుగు ఉండాలి అంటే దీపం వెలగాలి. భగవంతుడు ఉంటేనే మన దీపం వెలుగుతూ ఉంటుంది. కాబట్టి భగవంతుని దీవెనను కోరుకుంటూ ఆయన మార్గంలో నిత్య జీవాన్ని వెతుకుతూ ప్రతి మనిషి సాటి మనిషికి సహాయం చేస్తూ మంచి పద్ధతులతో అలవాట్లతో భగవంతుని దీవెనలతో ధ్యానిస్తూ ఇతరుల కోరికలు నెరవేర్చమని అడుగుతూ ప్రతి బిడ్డను దీవించమని కోరుకుంటూ ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ.